ఎన్నో ఆశలు మరెన్నో అంచనాలు. కానీ సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రం నిలకడగా రాణించలేకపోతోంది. అంచనాలకు తగిన రేంజ్లో ఆడలేకపోతోంది. బ్యాటింగే బలం అనుకుంటే పరుగుల రేసులోనూ వెనకబడుతోంది. బౌలింగ్లో వీక్ అనుకుంటే గత 2 మ్యాచ్ల్లో మాత్రం బౌలర్లు బెటర్గానే రాణించారు. బ్యాటర్లతో పోల్చితే బౌలర్లే మంచి మార్కులు సాధించారు. సీజన్లో హైదరాబాద్లో ఆడిన తొలి మ్యాచ్లో విఫలమైన సన్ రైజర్స్ హైదరాబాద్కు ఇప్పుడు బ్రేక్ దొరికింది. ఈ నెల 11న తర్వాతి మ్యాచ్ ఆడబోతోంది. అంటే మ్యాచ్కు ముందు 5 రోజుల రెస్ట్ దొరికింది. ఈ ఖాళీ సమయాన్ని వినియోగించుకుని తర్వాతి మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ప్లేయర్లు రెచ్చిపోతారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. రెగ్యులర్ కెప్టెన్ కమిన్స్ ఇంకా అందుబాటులోకి రాలేదు. మరో 10 రోజుల్లో కమిన్స్ ఫిట్నెస్ పై క్లారిటీ రాబోతోంది. తన తర్వాతి మ్యాచ్లో పంజాబ్ కింగ్స్తో సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడబోతోంది. ఈ మ్యాచ్కు మాత్రం కమిన్స్ అందుబాటులో లేనట్టే. అయితే స్టాండింగ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ మరింత బాధ్యత తీసుకోవాలనే చర్చ జరుగుతోంది. టీమ్ మేనేజ్మెంట్తో కలిసి వ్యూహాలకు పదును పెట్టాలని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. ఇప్పటికే సన్ రైజర్స్ హైదరాబాద్ 3 మ్యాచ్లు ఆడేసింది. అందులో ఒకటే గెలిచింది. తర్వాతి మ్యాచ్ నుంచి గెలుపు బాట పడితేనే ఒత్తిడి ఉండదు. నిలకడగా విజయాల మోత మోగిస్తేనే లీగ్ దశను దాటడం తేలికవుతుంది. లేదంటే కష్టాలు తప్పవని ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. నిజానికి చూడ్డానికి ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్ బీభత్సంగా ఉంది. కానీ నిలకడగా రాణించడంలో టాప్ ఆర్డర్ విఫలమవుతోంది. హిట్ అయితే 300 పరుగులు కొట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదనే అంచనాలు ఉన్నాయి. కానీ ఆ స్థాయిలో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ సాగడం లేదు. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ నిలకడగా రాణించలేకపోతున్నారు. ఎస్ఆర్హెచ్కు శుభారంభాలివ్వడంలో విఫలమవుతున్నారు. ఇకపై ఇద్దరూ హిట్ అయితే మాత్రం సన్ రైజర్స్ హైదరాబాద్కు తిరుగుండదు. ఇషాన్ కిషన్ నుంచి కూడా టీమ్ మేనేజ్మెంట్ భారీ ఇన్నింగ్స్ను ఎక్స్పెక్ట్ చేస్తోంది. గత మ్యాచ్లో వచ్చిన అవకాశాన్ని లివింగ్ స్టోన్ సైతం వినియోగించుకోలేకపోయాడు. ఆల్రౌండర్గా లివింగ్ స్టోన్ అంచనాలు అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి ఫామ్లోనే ఉన్నారు. నిలకడగానే రాణిస్తున్నారు. ఇద్దరి ఫామ్ కొనసాగితే ఎస్ఆర్హెచ్కు అడ్వాంటేజ్ అవుతుంది. అనికేత్ వర్మ మెరుపులు కలిసొస్తాయి. జయదేవ్ ఉనాద్కత్, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, ఇషాన్ మలింగ, హర్షల్ పటేల్, శివాంగ్ కుమార్ సమిష్టిగా రాణిస్తే ఎస్ఆర్హెచ్ ఆధిపత్యం చెలాయించడం ఖాయమని ఫ్యాన్స్ ఫిక్స్ అవుతున్నారు.